నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను జూలై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? కుంభరాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. అన్ని రంగాల వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణముగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సమస్యలను అధిగమించడం జరుగుతుంది. ఓకే. మానసికమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. విలువైన వస్తువులను కొనుగోలు చేయటం జరుగుతాయి. వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి మీకు అనుకూలముగా మలుచుకుంటారు గాక. ఓకే. ధైర్యంగా ముందుకు సాగటం అనేటువంటిది వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిందే. ఓకే. సంతాన విద్యా విషయాలపై శ్రద్ధ పెట్టడం అనేటువంటిది కూడా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా చాలా లాభసాటిగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. కొంతమంది మేము సహకారం చేస్తాము అని ఒక మాట చెప్పంగానే వీళ్ళకు వచ్చి చేయడం అనేది జరుగుతుంది. ఇది కుంభరాశి వాళ్ళ యొక్క ఈ మాసము ఫలితాలు. సో కుంభరాశి వారికి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏమిటి అంటే శివుణ్ణి ఆరాధించడం, శివాలయానికి వెళ్ళటం, ఇంటి దేవుణ్ణి ఆరాధించుకోవటం. ఓకే. ఇది ఇక కలర్ల విషయానికి వచ్చేటప్పటికి అన్ని కలర్లు వాడవచ్చును. నలుపు తప్ప అన్ని వాడవచ్చును. వీళ్ళకు మేలే జరుగుతుంది. దిక్కులు కూడా అన్ని దిక్కులు పనికొస్తాయి కాక. అదండి కుంభరాశి వారికి. కుంభరాశి వారు అందరూ కూడా చాలా బాగుంది మాసం అంతా కూడా ఈశ్వరారాధన అలాగే మీ కులదైవాన్ని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. రంగుల విషయానికి వస్తే అన్ని రంగులు కలిసి వస్తాయి, దిక్కులు అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఇక ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ రోజులు మంచివి, కాస్త మనం ఏ దానాలు చేసుకోవాలి, వీటి మీద కాస్త అవగాహన వస్తుంది. దానివల్ల ఫలితాలు కూడా బాగుంటాయి. వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.